వెస్టేజ్ కంపెనీ మోసం చేసే కంపెనీ. అందరికీ నమస్కారం. సో ఇప్పుడైతే మేము మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే మా ఛానల్లో ఇంతకుముందు కొన్ని వీడియోలు చేసినాం. మేము డైరెక్ట్ సేలింగ్ కంపెనీ వల్ల మేము మోసపోయినాం అనేసి. సో మేము మోసపోయిన కంపెనీ పేరు కూడా ప్రో ఎల్లివేస్ కంపెనీ. అది గూగుల్ చేసినా మీరు యూట్యూబ్లో చేసినా అది ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయారు అనేసి అయితే వస్తుంది అన్నమాట. సో మేమే మోసం పోయింది కాక మాత్రం ఒక 48 మందిని అయితే మోసం చేయించడం అయితే జరిగిందన్నమాట. సో అసలు ఇంతకుముందు వీడియోలు ఎందుకు చేసినామంటే సో డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో చాలా వరకు మంచి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల గురించి మాట్లాడతలే, కాకపోతే కొన్ని కంపెనీలు ఉన్నాయి పర్టికులర్గా మోసం చేద్దాం, డబ్బులు సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ప్రజలు వెళ్ళేటప్పుడు కొంతమంది మాలాగా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి చేసి 10 మంది గురించి అంటే 10 మందిని అడిగి తెలుసుకొని అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అన్నట్లు అంటే దాని గురించి తెలుసుకున్న తర్వాత అలా జాయిన్ అయితే బాగుంటుంది అనేసి అవేర్నెస్ లాగా అయితే మేము వీడియోలు చేయడం అయితే జరిగిందన్నమాట. కాకపోతే మా చుట్టుపక్కల కొన్ని కంపెనీల పేర్లు వినిపించినాయి. ఆ కంపెనీల పేర్లు మేము మెన్షన్ చేసినాం అన్నమాట. మెన్షన్ చేసినప్పుడు ఏమని మెన్షన్ చేసినాం, ఆ కంపెనీలు కూడా ఇట్లా పేర్లు వినిపిస్తున్నాయి. కాకపోతే అది మంచిదా చెడ్డదా ఫ్రాడా ఫేక్ అయితే మాకు తెలీదు. కాకపోతే మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు తెలుసుకొని జాయిన్ అయితే మీకే మంచిదని చెప్పడం అయితే జరిగింది. సో అప్పుడు ఆ కంపెనీ పేరు తీసినప్పుడు మా కింద కామెంట్లు మొదలైనవి చూడండి. అరే నువ్వు ఎందుకు తీసినావు మా కంపెనీ పేరు అసలు నీకు తెలుసా రాబాయ్, నువ్వు ఈ కంపెనీ గురించి నీకు ఏం అర్థమైంది అనేసి చాలామంది మమ్మల్ని తిట్టిరు. ఇంకొంతమంది అరే మా కంపెనీ ఇంత మంచిది బ్రదర్, ఇంత గొప్పది బ్రదర్, ఇంతమందికి లైఫ్ ఇచ్చింది మరి ఇంకొంతమంది ఆ కంపెనీ చరిత్ర గురించి చెప్తున్నారు, ఆ కంపెనీలో ఎంతమంది సక్సెస్ అయ్యారో వాళ్ళ గురించి చెప్తున్నారు అన్నమాట. సో ఆ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ కంపెనీ అన్నమాట. సో ఆ కంపెనీ గురించి మేము ఇక ఇంతమంది చెప్తున్నారు కామెంట్లో ఇంత కామెంట్లు వస్తున్నాయి అనేసి మేము రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినాం, అంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ. సో చాలామంది దానివల్ల లాభం పొందిన వాళ్ళు ఉన్నారా, నష్టం పొందిన వాళ్ళు అయితే లేరు. పర్టికులర్గా డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో మల్టీ లెవెల్ నెట్వర్క్ కంపెనీలో మేము మోసపోయినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ వేస్టేజ్ ద్వారా మేము మోసపోయినామని చెప్పిన వాళ్ళు ఎక్కడ లేరన్నమాట. సో దాని గురించి మేము తెలుసుకొని ఒక వీడియో చేసినాం. ఒక కంపెనీ మంచిదే, ఇలా జాయిన్ అవ్వచ్చు అది ఇది అనేసి. సో దాని తర్వాత కూడా చాలామంది పాత వీడియోలో కామెంట్లు పెడుతూనే ఉన్నారు, ఏంది రాబోయే అది రాబోయే ఇది అని. సో అవి కూడా మేము తొందరలో డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో ఇంకోటి ఏంటంటే మేము డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో మేము జాయిన్ అయ్యి మేము ముందుకెళ్ళాలి అని మేము అనుకుంటాం అన్నమాట. సో అట్లా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మేము కొంచెం సెర్చ్ చేసినప్పుడు మాకు ఒక 10 టాప్ ఇండియన్ 10 మల్టీ లెవెల్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు మా ముందుకు వచ్చినాయి. సో ఆ కంపెనీల నేమ్స్ వచ్చేసి మోడికేర్, ఆమ్వే, ఆర్సిఎం, ఎంఐ స్టైల్, లైఫ్ స్టైల్, హర్బల్ లైఫ్, ఓరిఫ్లేమ్, వేస్టేజ్, డిఎక్స్ఎన్, ఐఎంసి, ఫర్ ఎవర్ లివింగ్, ఇవి 10. సో వీటి కింద కూడా ఉన్నాయి, కాకపోతే టాప్ 10 కంపెనీలని మేము లిస్ట్ చేసినాం అనమాట. ఈ కంపెనీలలో మేము ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యి మా లైఫ్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం, అలానే మా కింద వచ్చే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, చిన్న ఫ్యామిలీలు, సో మనం ఒక బిజినెస్ పెట్టి 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిపించాలంటే మన వల్ల కాదు. సో ఇలాంటి వేలో పోతే మనమే కాక మన త్రో చాలా మంది లైఫ్లు కూడా చేంజ్ అవుతాయి కదా అన్న వేలో మేమైతే ఆలోచించడం జరిగిందనమాట. సో ఫ్యూచర్ ఇండియా ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఇండియా దేనిపైన ఆధారపడబోతుంది అంటే ఒక యూత్ అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్న వాళ్ళ ఎలా వర్క్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళ మీద మేము రీసెర్చ్ చేస్తే ముందుగా మాకు డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అయితే కనిపించింది అనమాట. అంటే పెద్ద పెట్టుబడి లేకుండా ల్యాక్స్ కోట్లు లేకుండా మధ్యతరగతి వాడు, జాబ్ లేనివాడు, పేదవాడు ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ డైరెక్ట్ సేలింగ్ అనేది మాకు ముందు కనిపించింది. సో డైరెక్ట్ సేలింగ్ అయితే మాకు ముందు మేము చేయాలనుకుంటున్నాం. మరి డైరెక్ట్ సేలింగ్లో ఇంట్లో జాయిన్ కావాలనుకున్నప్పుడు రీసెర్చ్ చేస్తే ఈ 10 కంపెనీలు కనిపించినాయి. ఈ 10 కంపెనీలో మేము ఎలా జాయిన్ కావాలి, సో ఏది బెస్ట్, సో మీ కంపెనీ బెస్ట్ అయితే కింద కామెంట్ చేయండి. ఎందుకు బెస్ట్, ఏ నమ్మకంతో చెప్తున్నారు. ఇప్పుడు మేము ప్రో ఎల్లివేస్ అనే ఒక కంపెనీలో మేము జాయిన్ అయ్యి మేము మోసపోకముందు ఏంటంటే మా కంపెనీ బెస్ట్. 2016లో మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఇది గవర్నమెంట్ లీగల్ అది ఇదని ఏవేవో చెప్పారు. అప్పుడు అదే రియల్ అని మేము నమ్మినాం అన్నమాట. సో మీ కంపెనీ ఉన్నప్పుడు మీకు సంబంధించిన ఏం ప్రూఫ్స్ ఉన్నాయి. సో మీరు అనుకోవచ్చు, అరే మీరిద్దరే కదా మీకేం రాబోయే మేము వచ్చి చెప్పడం, మీకేం రాబోయే మీరు జాయిన్ అయితే అవ్వండి, లేదని మీరు మస్తు మాట్లాడవచ్చు. సో మేమిద్దరేమే అనుకోవచ్చు. సో రేపు మరి 10 మంది అనుకో, మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ సమాధానాలు చెప్పకుండా మీరేంది అని పక్కకు దొబ్బితే మాలాంటి వాళ్ళు ఎంతోమంది తయారయ్యి ఎంతో నెగిటివిటీ అనేది అది క్రియేట్ అయిపోయి చాలామందికి ఎందుకు రాబోయే అన్నట్లు అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మా మైండ్ సెట్ల దాకా ఎంతోమంది మైండ్ సెట్లు ఉంటాయి. మాకు సమాధానాలు, మాకున్న డౌట్స్ మీరు క్లియర్ చేసిరనుకో మీ కంపెనీలో మేము జాయిన్ అవుతాం. మాకు ఇంకోటి నమ్మకం కావాలన్నమాట. ఒక్క నమ్మకం,
మా కంపెనీ పోయినా కూడా నేనున్న అనే ఒక నమ్మకం కలిగించండి. నీ భరోసా మీద నేను వస్తాను. నేను వచ్చిన తర్వాత నేను వర్క్ చేసిన తర్వాత అప్పుడు నిన్ను కాదు మన కంపెనీ నమ్ముతా, మన కంపెనీ నమ్మి ఇంకో ఎంతో మందిని జాయిన్ చేస్తాను అన్నమాట. సో ఇది ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇప్పుడు నీ మీద నమ్మకం ఉండి నేను వచ్చినాను అనుకో, నా మీద నమ్మకం ఉండి చాలామంది వస్తారన్నమాట. ఇంతకుముందు మేము మోసపోయినాం కదా, ఆ మోసపోయిన కంపెనీలో 48 మందిని నేను మోసం చేయడం అయితే జరిగిందన్నమాట. అంటే నా కంపెనీ నన్ను మోసం చేస్తే వాళ్ళని నేను మోసం చేసినట్లే కదా. సో అందుకోసం మీరు ఒక నమ్మకం కలిగించింది అనుకోండి, నేను మీ కంపెనీలో జాయిన్ అయితే మాత్రం. ఇంకోటి మీరు అనొచ్చు, అరే నువ్వు ఏం వర్క్ చేయకపోతే ఇలా సక్సెస్ కావాలేమని. 100% కాదు, 1000% ఎఫెక్ట్ పెడతాం మాత్రం. ఎంతో మందికి మేము లైఫ్ ఇస్తాం. మాకు ఒక మంచి లీడర్ కావాలి, అది మీరు అవ్వగలుగుతారా? సో మీరు మాకు మంచి లీడర్ అయితే మీ కింద మేము మంచి లీడర్ అయ్యి మా కింద ఎంతోమందిని మేము జాయిన్ చేసి వాళ్ళకి లైఫ్ ఇవ్వాలని మేము అనుకుంటాం. ఫస్ట్ మీరు మాకు లైఫ్ ఇవ్వండి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు కింద కామెంట్ చేసి మేము మా ఇన్స్టాగ్రామ్ ఐడి వల్ల మా ఫోన్ నెంబర్ తీసుకొని మీరు కాంటాక్ట్ అయ్యి మీ త్రో మేము జాయిన్ అయితే బాగుంటుందా? లేదంటే మా సరౌండింగ్లో కూడా చాలామంది వేస్టేజ్లో చేసేవాళ్ళు, ఈ కంపెనీలో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో వాళ్ళ త్రో వెళ్ళి మేము జాయిన్ అయితే మంచిగా ఉంటుందా? అది కూడా చెప్పండి. సో ఇంకోటి ఏంటంటే, చాలామంది మీటింగ్లకు అటెండ్ కానీ అని చెప్తున్నారు, కింద కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ మీటింగ్లకు అటెండ్ అవ్వడం కన్నా కొంచెం పర్సనల్గా ఎవరైనా ప్లాన్ గురించి కానీ, అదేవిధంగా అవేంటి మా డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత కొంచెం మీటింగ్లకు అటెండ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశం అయితే మాకు ఉందన్నమాట. సో మేమైతే 100% కాదు, 1000% ఎఫెక్ట్ పెట్టడానికి రెడీ మేము ఉన్నాము. సో మమ్మల్ని జాయిన్ చేసి మీ నమ్మకాన్ని మాకు కలిగించి మమ్మల్ని ఒక మంచి లీడర్స్ని చేసే నమ్మకాన్ని మీరు కలిగిస్తే బాగుంటుంది అన్నమాట. సో ఐడి అయితే ఇస్తాం లాస్ట్లో, అది మీరైతే కాంటాక్ట్ కాండి. సో ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ అబ్బా. చాలా మాటలు మాట్లాడి చాలా నెగిటివ్గా మాట్లాడి మన ఫ్యామిలీ మెంబర్లో నాకు ఏంటంటే నాకు అనిపించింది అనమాట, ఎందుకు నెగిటివ్ మాట్లాడినప్పుడు లైట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు అవసరమా, ఎందుకు ఇంత రియాక్ట్ అవుతారు అంటే, ఒక బ్రదర్కి కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, మన ఫ్యామిలీ మెంబర్లో ఏదైనా ఒక మెంబర్ని ఎవరైనా ఏమని అంటే మనం ఊకుంటామా అనేసి. సో అలానే అంటే ఆ కంపెనీని వాళ్ళ ఫ్యామిలీగా ఊహించుకుంటున్నారు అన్నమాట, వెస్టేజ్ అనే కంపెనీని ఫ్యామిలీలాగా ఊహించుకుంటున్నారు. సో ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకు ప్రొడక్ట్స్ యూజ్ చేయడం రాలేదు, లేదంటే వాళ్ళు 100% జాబ్ అంటే 100% ఎఫెక్ట్ పెట్టి జాబ్ చేయడానికి రాలేదో, లేదంటే వాళ్ళకి వర్క్ చేయడం రాలేదో. కానీ కొంతమంది ఏంటంటే మేము మోసపోయినాం అది ఇది అని చెప్తున్నారు. మేము మోసపోయినామని కామెంట్ పెట్టిన వాళ్ళకు కూడా రిప్లై ఇచ్చుకుంటూ సమాధానాలు చెప్పేంత సత్తా అయితే ఉందన్నమాట. ఎందుకంటే చాలామందికి మోసపోయినామని చెప్పారు కదా, వాళ్ళ కామెంట్లు రిప్లై ఇవ్వడం అయితే జరిగిందనమాట. చాలా మంచిగా అనిపించింది. అంటే ఏంటంటే వాళ్ళు మోసపోయినామని చెప్తే వాళ్ళని వదిలేయడం కాదు, కింద కామెంట్లు ఇచ్చారు, బ్రదర్ మీరు మంచిగా ప్రోడక్ట్ యూజ్ చేయడం రాలేదు, లేదంటే మీకు వర్క్ చేయడం రాలేదు, అట్లా ఇట్లని కొంచెం రిప్లై ఇచ్చడం జరిగింది. లేదంటే మమ్మల్ని ఒకసారి కలవండి అని కూడా రిప్లై ఇచ్చారు అనమాట. సో ఆ విషయంలో చాలా మంచిగా అనిపించింది. తెచ్చుకోవాలి. చాలా మంది అయితే వేస్టేజ్ గురించి అయితే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు ఇట్లా మెచ్చుకుంటున్నారు. నేనైతే ఇంత షాక్ అయినా, ఇంత ఒక కంపెనీ గురించి ఇంత ఓన్ చేసుకొని ఇట్లా మాట్లాడుతున్నారంటే అది ఎంత మంచి కంపెనీ అయితేనే కదా, అంతమందికి లైఫ్ ఇచ్చిన తర్వాతనే కదా ఇట్లా మాట్లాడతారు. సారీ మేము తెలియక మాట్లాడినాం, తెలుసుకొని వీడియో కూడా చేసినాము, అది ఒకసారి చూడండి మీరైతే. తప్పుగా మాట్లాడుంటే సారీ, మేమైతే ఏం తప్పుగా మాట్లాడలేబా, అంతే. ఇంకా అదొకటే చెప్పగలుగుతున్నాను. సో వెస్టేజ్ కంపెనీ మోసం చేసే కంపెనీ అని మీరు మాలాంటి వాళ్ళని కాకుండా ఎవ్వరు అన్నా కూడా మేము ముందుండి మేము చెప్తాం. ఇప్పుడు మేము ముందు వీడియోల ద్వారా కానీ మేము చెప్తాం అన్నమాట. అంటే ఎట్లా అంటే మేము సక్సెస్ అయ్యి మేము చెప్తాం అన్నమాట. సో ఇది. సో థ్యాంక్ యూ అందరికీ. మేమైతే ఇస్తాం, కింద ఇన్స్టాగ్రామ్ ఐడి మా పర్సనల్గా కాంటాక్ట్ అవి చెప్పండి, లేదంటే కింద కామెంట్ చేయండి, లేదంటే ఈ వీడియో షేర్ చేయండి. మాలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కొంచెం జాబ్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, షేర్ చేయండి మీకు తెలిసిన. సో మా చుట్టుపక్కల మాకు సరౌండింగ్లో కొంతమంది ఉన్నారు, జెస్టిల్లో కానీ వేరే కంపెనీలో చేసేవాళ్ళు, వాళ్ళ త్రూ జాయిన్ అయితే బాగుంటుందా, అది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ.